అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు శ్రీకృష్ణ సందేశంలో మనం చూడబోయేది, నమ్మిన వాళ్ళు మోసం చేస్తే ఎప్పుడు కూడా ఏమాత్రం కుమిలిపోవద్దు. అదేంటో చూద్దాం. గతంలో వెన్నుపోటు అనేది శత్రువులు మాత్రమే పొడిచేవారు, కానీ ఇప్పుడు మాత్రం మిత్రుడితో పాటు ప్రేమించిన వాళ్ళు, అలాగే సొంత వాళ్ళు కలిపి మరీ వెన్నుపోటు పొడవటం చూస్తున్నారు. నిజమే కదా. అందుకే నీతో నువ్వు బ్రతుకు, ఎక్కడ ఎవ్వరు కూడా నీవారు కాదు అని తెలుసుకో. ఇతరులతో పోల్చుకుంటూ నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. ఎందుకంటే నీ పాత్రను నీయంత అద్భుతంగా ఇంకా ఎవ్వరు కూడా పోషించలేరు. ఈ విషయం గుర్తుంచుకో. కష్టాలు ఏవైనా ఒంటరిగానే ఎదుర్కోవాలి. ఇక నిర్ణయాలు ఎప్పుడు కూడా నిశ్శబ్దంగానే తీసుకోవాలి. మన ప్రతి కదలికను బయటకు పరిచయం చేయాల్సిన అవసరం అస్సలు లేదు. ఇలా చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు. మరి బంధం అనేది నాదే కదా అని నిర్లక్ష్యం చేస్తే తప్పకుండా చేజారిపోతుంది. ఇక నాకే సొంతమని పట్టు బిగిస్తే విరక్తి చెంది చచ్చిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా మసులుకొని బంధంతో. ప్రతీది కూడా మనకు ముందే చెప్పి జరగదు. అది తప్పించుకునే అవకాశం అనేది అస్సలు ఉండదు. తట్టుకోలేనంత బాధ, తన్నుకు వచ్చే కన్నీళ్ళు, ఇక ఇవే తేరుకునే శక్తినిస్తాయి. ఖచ్చితంగా తేరుకొని తీరాలి కూడా. జీవితంలో అన్నీ కోల్పోయిన వాటి గురించే ఆలోచించడం ఎందుకు? ఇక నుండి ఉన్న వాటి గురించి ఆలోచించడం మొదలుపెట్టు. ఇక ముందు ఏది కూడా కోల్పోకుండా ఉంటావు. మనిషి కోరుకున్నది ఏదైనా పొందలేకపోతే ఎంతో బాధపడిపోతాడు. కానీ కోరుకున్నది సులభంగా లభిస్తే దాని పట్ల ఖచ్చితంగా నిర్లక్ష్యంగా ఉంటారు. కాదంటారా? పశ్చాత్తాపం ప్రకటించడం అనేది దీనంగా క్షమాపణలు అడగడంలో ఉండదు, ప్రవర్తన మార్చుకోవడంలో ఉంటుందని గుర్తుంచుకోవాలి. నిన్ను వదిలించుకోవడానికే తాను ప్రయత్నిస్తున్నప్పుడు తాను లేకుండా బ్రతకడానికి నువ్వు ప్రయత్నించటమే కాదు, నిర్ణయం తీసుకో. అందరినీ విమర్శించేవారు ఎప్పటికీ కూడా మనశ్శాంతిగా జీవించలేరు. కానీ అందరినీ సరదాగా పరామర్శించేవారు నిత్యం నూతనంగా ఆనందంగా జీవిస్తారు. స్నేహం, ప్రేమ అనేవి దీపం లాంటివి. వెలిగించటం చాలా సులభం, కానీ ఆరిపోకుండా కాపాడడంలోనే ఉంటుంది అసలైన గొప్పతనం. కాబట్టి ఈ విషయం గుర్తుంచుకోవాలి. నీ జీవితాన్ని ఎవరితోనూ పోల్చుకోకూడదు. ఎందుకో తెలుసా? సూర్యుడు, చంద్రుడు పూర్తిగా వేరువేరు. ఎవరి సమయం వచ్చినప్పుడు వారు ప్రకాశిస్తూ ఉంటారు. ఎవరి విలువ వారిది తప్పకుండా ఉంటుంది. నిజమే కదా. అనుమానాలు పెట్టుకొని అడ్డుకట్టలు కట్టుకోవడం కన్నా ఆ అపోహలను మాట్లాడుకొని తీర్చుకోవటం చాలా ఉత్తమం. మాట్లాడుకుంటే ప్రతి ఒక్క సమస్యకి అన్ని పరిష్కారాలు దొరుకుతాయి. కోపం వస్తే కొన్ని రోజులకు తగ్గిపోతుంది. అదే అనుమానించుకుంటూ ఉంటే నీ మనశ్శాంతే పోతుంది. అలాగే నీ యొక్క బంధం కూడా పోతుందని గుర్తుంచుకో. మనం లెక్కలోకి రావాలి అంటే కొన్నిటిని లెక్క చేయడం మానేయాలి. కాబట్టి అన్నిటినీ నాదే అని చెప్పి పట్టుకోకూడదు. మనిషిని నిలబెట్టడం తేలిక, పరిగెత్తటం కష్టం. కానీ మనసుకి మాత్రం పరిగెత్తడం తేలిక, నిలబడటమే కష్టమైపోతుంది. ఇక ఎవరి మనసు అయితే నిలకడగా ఉంటుందో వారి యొక్క మనశ్శాంతిని ఎవ్వరూ దూరం చేయలేరని గుర్తుంచుకోవాలి. ఈ ప్రపంచంలో కనిపించే నిజాల కంటే వినిపించే అబద్ధాలకే విలువెక్కువ. కాబట్టి అలాంటివే ఎక్కువగా ఉంటున్నాయి ఈ కాలంలో నమ్మేంత మంచివారు లేరు, అలాగే నటన రాని అమాయకులు లేరు. కాబట్టి ఎప్పుడూ ఎల్లవేళలా జాగ్రత్తగా ఉండాలి.
గుర్తుంచుకోండి, ఒంటరిగా ప్రయాణించే వారికే బలమైన రెక్కలు ఉంటాయని తెలుసుకోండి. పంచదార తీయగా ఉందని ఎక్కువగా తినటం ఆరోగ్యానికి హానికరం. అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని వాళ్ళని గుడ్డిగా నమ్మటం కూడా మీ యొక్క బలాన్ని బలహీనతని పంచుకోవటం కూడా చాలా హానికరమే. నీ జీవితానికి హానికరమే అది. ఎందుకంటే నువ్వు అనుకున్నంత మంచివారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు కాబట్టి ఈ ఈ యొక్క జీవితాన్ని ఈ ప్రపంచంలో నువ్వు జీవించాలి. మంచి స్థాయికి గెలుపుకు వెళ్ళాలంటే ఎవరితో ఎలా ఉండాలో తప్పక తెలుసుకోవాలి. జీవితంలో కొంచెం పక్వం కూడా నీకు రావాలి. ఎవరితో ఎలా ఉండాలి, ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి అన్నది, అలాంటి నైపుణ్యాన్ని నువ్వు పెంచుకోవాలి. విన్నారు కదండి ఈ శ్రీకృష్ణ సందేశం. మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. మరో మంచి సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.